ఒక్కసారి పాలకూర పప్పుని ఇలా చేశారా? ఇంట్లో అందరూ అడుగుతారు. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. పాలకూర పప్పుని ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే పాలకూర పప్పుని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ పాలకూర కట్టలను తీసుకొని వాటిని శుభ్రంగా వాటర్తో 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. ఆకుకూరలు ఎప్పుడైనా కడుక్కున్నాకే కట్ చేసుకోవాలి. సో పాలకూరని నీట్గా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. కందిపప్పుని వేయిస్తే ఏంటంటే దానికి మంచి వాసన వస్తుంది, అలాగే దాని రుచి మరింత బాగుంటుంది. అంతేకాకుండా పప్పును వేయించడం వల్ల అది కొంచెం తేలిగ్గా మారి మనకి ఫాస్ట్గా డైజెషన్ అవుతుందన్నమాట. సో అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుకి 2 కానీ 3 గ్లాసుల నీళ్ళు తీసుకోవచ్చు. ఆ నీళ్లు పోసి కడుక్కొని వేయించాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కట్టను కూడా అందులో వేసుకుందాము. దీనికి ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్, 3 టొమాటోస్ తీసుకోవాలన్నమాట. వీటిని కూడా మనం కడిగి చిన్న చిన్న ముక్కలుగా శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. కందిపప్పు అనేది వేయించడం అనేది మీకు ఆప్షనల్ అనమాట. ఇష్టమైతే వేయించుకోండి, లేకపోతే లేదు. అలాగే ఇందులో కొంచెం మెంతికూర నేను ఇంట్లో ఉందని లెఫ్ట్ ఓవర్ వేసుకున్నాను అనమాట. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే మెంతికూర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేయండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాని, అలాగే కొంచెం చింతపండుని, కారం, పసుపు వేసుకొని కొంచెం నీళ్ళు పైన అట్లా చిలకరించినట్టు వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇది 6 to 7 విజిల్స్ రావాలి మనకి పప్పు. అండ్ పప్పు ఇలా వండటం వల్ల చాలా కమ్మదనం ఉంటుంది ఈ పప్పు అనేది. సో మనకి అట్లానే పప్పు వేయించడం వల్ల ఏదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కొంచెం ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా అనిపిస్తుంది అనమాట. మనం పప్పు పూర్తిగా ఆవిరిపోయాక మాత్రమే మూత తీసుకొని ఇందులో వాటర్ పోసాం కదా, ఒకవేళ వాటర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఇందులోంచి వాటర్ తీసాక మాత్రమే ఇందులో రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకున్నాను నేను. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం పప్పు గుత్తితో అయినా, లేకపోతే ఆల్రెడీ ఇది మెత్తగా మనకు ఉడికిపోయింది కదా, సో గెంటితో ఎంపినా కూడా మనకి పప్పు మెత్తగా అయిపోతుంది. సో పప్పుని చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొన్ని ఆవాలు, సాయి మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకొని అదే అండి తాలింపు పెట్టుకొని కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని తాలింపుని మంచిగా వేయించుకోవాలన్నమాట. తాలింపు అనేది మనకి చక్కగా వేగాక మనం పప్పు ఉంది కదా, మనం పప్పులో ఈ తాలింపును వేసేసుకోవాలి. మీరు కూడా నాలాగే చేస్తారా? బాండీలో ఒక గంట పప్పు వేసి చివర్లో ఒకసారి తిప్పేసి దానిలో మిగిలిపోయిన కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అది జీలకర్ర అవన్నీ అతుక్కుంటాయి కదా, అదంతా వచ్చేస్తుంది. ఇలా చేయటం వల్ల అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత ఇందులో వేసుకున్నాక తాలింపు వేసాక కూడా స్టవ్ వెలిగించి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని మనం ఒక 8 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది లేకపోతే. సో ఇట్లా చేసి ఈ పప్పు అనేది మనకి అన్నంలోకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అన్నమే కాదండి, అండ్ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది పప్పు. అండ్ ఇలా చేయటం వల్ల పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.